యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి బొప్పాయి కుష్లోపరి. ఈరోజు వచ్చి మనం ఈ ఎపిసోడ్లో మైసూర్ సిల్క్స్ అండి విత్ క్రేప్ బోర్డర్స్ 1450లో విత్ బ్లౌజ్ శారీస్ అవి చూద్దాము. కొన్ని వచ్చేమో మనకి 1250 నుంచి స్టార్ట్ అయినాయి. లీవా ట్యాగ్ మన మహేశ్వరి సిల్క్స్ అండి, అవి కూడా చూద్దాం. ఓకేనా. ఇగో ఇప్పుడు నేను కూడా మహేశ్వరి సిల్క్సే కట్టానండి. ఇది వితౌట్ జరీ అన్నమాట. చాలా బాగుంటుంది ఈ మెటీరియల్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ మెటీరియల్లో, అంటే వేరే కలర్స్ మహేశ్వరి సిల్క్ చాలా తీసుకున్నాను, కానీ ఈ మెటీరియల్లో తీలా. ఇది 3 శారీస్ వచ్చినాయి. ఇంక లాస్ట్ పీస్ మాట ఇది. మళ్ళీ అడగండి, ఈ పీస్ అయితే ఇంక లేదు, ఇక నేను తీసేసుకున్నాను అనమాట. ఇది వచ్చేటప్పటికండి చక్కటి ఏమనాలంటే ఒకలాంటి మెహందీ గ్రీన్ అవుతుందండి. గ్రీన్కి డార్క్ గ్రీన్ వచ్చిందన్నమాట. మైసూర్ క్రేప్ అండి, మైసూర్ సిల్క్ విత్ క్రేప్ పౌడర్ అనమాట. జరీ వచ్చేటప్పటికండి క్రేప్ పౌడర్. మెటీరియల్ మాత్రం సూపర్ మెటీరియల్ అండి, మీకు దాంట్లో డౌటే అక్కర్లేదు. మైసూర్ సిల్క్సేనండి ఇవి. కింద మాత్రం ఇవి మనకి సెమీస్ అన్నమాట. మైసూర్ సిల్క్లో సెమీస్ అండి ఇవి, నాట్ ప్యూర్. ఓకేనా. ఈ బోర్డర్ వచ్చేటప్పటికి క్రేప్ బోర్డర్ అనమాట. ఇది మ్యాంగో టైప్లో ఉందండి, డార్క్ గ్రీన్తో ఇచ్చాడు. ఇట్లా వస్తుంది అన్నమాట. శారీ అంతా ప్లెయిన్ విత్ బోర్డర్. చాలా చీరలు ఇచ్చేసాం మనం, అయిపోయినాయి. ఇక ఉన్నాయన్నీ రిలీజ్ చేసేస్తున్నాం అన్నమాట. ఇంకా ఇగోండి, ఇది పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఎంత చక్కటి కలరోనండి, కలర్కి ఇది అవుతుంది. దీంట్లో మీకు జారిపోయింది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పళ్ళు ఏముంటుందో బ్లౌజ్ అదే ఇస్తాడండి, గ్రీన్ కలర్. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా. మీకు చూపించడం కోసం అని చెప్పి పెట్టాను అనమాట నేను. ఏం లేదండి, శారీస్ ఓపెన్ చేస్తే నలిగిపోతే ఇవి కదండి మైసూర్ సిల్క్స్ కదా, మళ్ళీ ఒక్కసారి జారిపోయినాయి అంటే మాత్రం మళ్ళీ ఆ మడతలు రావు ఇక మనకి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. చక్కటి కలర్ అండి, ఎవరు తీసుకుంటారు కానీ బ్యూటిఫుల్ కలర్ ఇది. మీకు పళ్ళు ఏముంటుందో బ్లౌజ్ అదే ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1450, ఫ్రీ షిప్పింగ్ అండి. దాంట్లోనే అసలు మెటీరియల్ అయితే పాము కుబుసమేనండి, అంత బాగుంది. అది వచ్చేటప్పటికి ఎల్లో జరీ అండి. ఇది వచ్చేటప్పటికి కాపర్ జరీ వచ్చిందండి. పింక్కి మరూన్ బోర్డర్. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అండి. లాస్ట్ టైం రిలీజ్ చేస్తాను, వెళ్ళిపోయింది ఒకటే. ఇది సెకండ్ శారీ, ఇంకా దీంతో అయిపోయినాయి ఇక. ఇగోండి, ఇది వచ్చేటప్పటికి మీకు మరూన్ పళ్ళు అండి. పళ్ళు ఏముంటుందో మీకు బ్లౌజ్ పీస్ కూడా అదే ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు మీకు. లోపలికి ఉందండి బ్లౌజ్ పీస్, సేమ్ బ్లౌజ్ పీస్ అన్నమాట. ఓకేనా. కట్టుకుంటే ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఇది మనకి పైన కింద కూడా మనకి 1 ఇంచ్ వరకు జరీ బోర్డర్ వచ్చింది. కిందేమో మ్యాంగో ఉంది. మ్యాంగోకి లోపల కూడా మళ్ళీ మనకి గడులతో వచ్చింది అన్నమాట, కానీ కాపర్ జరీ అండి. ఎందుకంటే కొంతమంది స్పెసిఫిక్గా అడుగుతున్నారు, అందుకోసం చెప్తున్నాను అనమాట. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ మనకి ఎల్లో జరీయేనండి, మరూన్ కలర్ అండి. డార్క్ మరూన్కి ఒకలాంటి బాటిల్ గ్రీన్ అండి విత్ ఎల్లో జరీ. ఇదిగో ఎంత బాగుందో చూడండి, కడితే మాత్రం చాలా అందంగా ఉంటుందండి. ఎంత బాగుందో. దసరాకి చాలా బాగుంటాయండి, తీసుకోండి. ఈ శారీస్ ఎక్సలెంట్ ఉంటాయండి. ఇంకా అయిపోయినాయి, మన దగ్గర రావు ఇక. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఇగోండి, ఇది బ్లౌజ్ పీస్ అండి. డార్క్ బాటిల్ గ్రే అనమాట. 1450, ఫ్రీ షిప్పింగ్ అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి గ్రే కలర్ అండి. గ్రే కలర్ మీద కాపర్ జరీ వచ్చిందండి. నేవీ బ్లూ బోర్డర్. మీకు బ్లౌజ్ కూడా నేవీ బ్లూనే ఉంటుంది.
మోస్ట్లీ నేవీ బ్లూనే ఉంటుంది, చక్కటి కలర్ అండి. పైగా చూసారు ఎంత బాగుందో పళ్ళు. దిస్ ఇస్ పళ్ళు పట్టండి. మీకు పళ్ళు ఏముంటుందో బ్లౌజ్ కూడా అదే ఉంటుందండి. ఇదిగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1450 అండి. తర్వాత ఇది వచ్చేటప్పటికండి ఒకలాంటి ఓల్టిన్ కలర్ అంటాం కదా, ఆ కలర్ అండి. దానికి డార్క్ మన బర్గండీ కలర్ అండి. బర్గండీ కలర్ బోర్డర్ అవుతుందన్నమాట. చక్కటి న్యూ కలర్ అండి, కొత్త కలర్. మీకు అన్నిసార్లు దొరకదు ఈ కలర్. దానికి మామిడి పిందెలతో డిజైన్, ఎల్లో జరీ అండి. దిస్ ఇస్ పళ్ళు పాట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పాట్. పైన కింద మామిడి పిందెలతో జరీ ఉందన్నమాట. ఎందుకని ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1450, ఫ్రీ షిప్పింగ్. బ్లౌజ్ మీకు సేమేనండి. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఇందాకేమో లైట్ అదేంటి గ్రే కలర్ అండి. ఇదేమో గ్రేలోనే కొంచెం డార్క్ అవుతుందన్నమాట. దాని మీద గ్రీన్ బోర్డర్ అండి. గ్రేకి గ్రీన్ బోర్డర్ ఇచ్చాడనమాట. చాలా బాగుందండి. ఓపెన్ చేస్తుంటే చీర అయిగా చూసారా, పళ్ళు అండి ఇది. చాలా బాగుందండి. ఇదిగోండి, ఇది కట్టుకుంటే ఇలా ఉంటుందండి. ఓవరాల్ శారీ అలా ఉంటుంది. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా. 1450, ఫ్రీ షిప్పింగ్ అండి. సెమీస్ అండి ఇవి. మైసూర్ సిల్క్లో సెమీస్ అండి. మీకు లెహెంగాస్ కుట్టించుకోవాలన్నా పిల్లలకి, ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చే అమ్మవారి పూజలకి అది చాలా బాగుంటుందండి. ఓ పెద్ద పెద్ద పట్టు చీరలు వేలు వేలు పెట్టుకునే కంటే, అంటే జస్ట్ మీకు ఒక నా సలహా అని కూడా అనుకోవద్దు మీరు, జస్ట్ నేను అనుకుంటాను అట్లా. అది అయిపోయింది. ఇదొక రకమైన, అంటే మన పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయండి చీరలు. చక్కటి గ్రీన్ అండి. గ్రీన్కి నేవీ బ్లూ వచ్చిందండి బోర్డరు. ఎల్లో జెరీ అండి. ఇగోండి, విత్ మ్యాంగో డిజైన్ అండి. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పాట్ అండి. మెటీరియల్ మాత్రం అస్సలు మీకు డోకా లేదండి. అదే మెటీరియల్, మైసూర్ క్రేప్ మెటీరియల్లే, దాంట్లో సెమీస్ అన్నమాట, అంతే. జరీ నల్లబడదు, ముడతబడదండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. 1450, ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి బ్లూ అండి. బ్లూలో కొంతమంది భలే ఇష్టపడతారు, మంచి బ్లూ ఇది. బ్లూకి వైలెట్ పౌడర్ అండి. ఇది కూడా చాలా రేర్ కాంబినేషన్ అండి ఇది. లేదండి, పళ్ళు పాట్ అండి. ఇది ఓవరాల్ శారీ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. కడితే అందంగా ఉంటుందండి ఈ బ్లూ కలరు. నాకు కూడా ఆ బ్లూలో ఒక పట్టు చీర ఉంది. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1450, ఫ్రీ షిప్పింగ్. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మనకి మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్, కామన్గా ఉండేది, కానీ అస్సలు ఈ కాంబినేషన్కి ఎదురు ఉండదండి ఎప్పుడు. పళ్ళు పాట్ అండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1450, ఫ్రీ షిప్పింగ్. మనకి బార్డర్ ఏముందో, పళ్ళు ఏముందో అదే మనకి బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా. అవి అక్కడితో అయిపోయినాయండి మైసూర్ క్రేప్స్. ఇవన్నీ మనకి లీవా ట్యాగ్తో ఉండే మన మహేశ్వరి సిల్క్స్.
అండ్ మహేశ్వరిలోనే లెనిన్స్ కూడా ఉన్నాయి, వీటిలో మిక్సింగ్లో ఉన్నాయి అన్నీ. ఓకేనా. ఇది వచ్చేటప్పటికి చిన్న 1 ఇంచ్ జరీ బార్డర్తో ఉందండి. ఆల్ ఓవర్ బగ్రూ ప్రింట్స్ అండి ఇవి. చాలా రిలీజ్ చేస్తాను ఈ శారీస్ అయితే, కానీ మనకి బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు, దిస్ ఇస్ ప్రింట్ పట్టు. ఒకలాంటి బ్రౌన్ అండి ఇది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ అంతా కూడా ప్రింటేనండి. పైన కింద కూడా జరీ బోర్డర్ ఉంది. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఇవన్నీ కూడా మనకి బగ్రూ ప్రింట్స్ అవుతుందండి. అన్నీ లీవా ట్యాగ్తోనే ఉన్నాయండి. ఇది వితౌట్ జరీ వచ్చిందండి. ఇప్పుడు నేను తీసుకుంది కూడా వితౌట్ జరీ అన్నమాట. సేమ్ మెటీరియల్ ఇది, కానీ భలే బాగుందండి మెటీరియల్ అయితే. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు మనం. ఆఫీస్ యూస్, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, ట్రావెలింగ్లో, డైలీ యూస్కి చాలా బాగుంటాయండి శారీస్. బాగా తీసేసారండి. ఒక్కొక్కళ్ళు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు కూడా 7 చీరలు తీసుకున్నారు ఒక్కొక్కళ్ళు అయితే. ఎందుకంటే హాయిగా ఉంది, మిషన్ వాష్ చేసుకోవచ్చు మనం. బట్ లిటిల్ బిట్ కేర్ అనమాట. అన్ని విత్ బ్లౌజ్ శారీస్ అండి. ఓకేనా. దిస్ ఇస్ బ్లాక్ అండి. బ్లాక్ మీద కోరాతో ఇచ్చాడనమాట. మొత్తం కూడా ఇది ఐ థింక్ బ్లాక్ ప్రింట్ అండి. ఇదంతా అంతా కూడా బ్లాక్ ప్రింట్తో ఉందన్నమాట. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఇది బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 1550 అండి, ఫ్రీ షిప్పింగ్. దీంట్లో కూడా అప్పుడు లాస్ట్ టైం 3 శారీస్ వచ్చినాయి. ఇది లాస్ట్ పీస్, ఇంకా అయిపోయింది. ఈ కలర్ చాలామంది అడిగారు. చక్కటి గ్రీన్ అండి ఇది. మాకు గ్రీన్లో ఒక షేడ్ అవుతుంది అన్నమాట ఇది. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. శారీ అంతా కూడా ఇది కూడా మెటీరియల్ బాగుంటుందండి. మన ఇప్పుడు నేను కట్టాను కదా, కోటా మెటీరియల్ లాగా ఉంటుంది అన్నమాట. ఆ చీర మెటీరియల్ వితౌట్ జరీ అండి ఇది. లీవా ట్యాగ్తో ఉంది. ప్రింట్ మొత్తం ఇలా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. మీకు బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి కట్ చెంగ్లో ఉంటుంది. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా. 1550 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది కూడా వితౌట్ జరీ అనండి, సేమ్ మెటీరియల్. ఇది మొత్తం వర్లీ ప్రింట్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ 3 వచ్చినాయి, ఇంక ఇది ఒక్కటే మిగిలింది వీటిలో పీసు. వర్లీ ప్రింట్లో బ్రౌన్ కలర్ అండి. చాలా బాగుంటుందండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. ఆఫీస్ యూస్, డైలీ యూస్, ట్రావెలింగ్లో బాగుంటుంది. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది. మిషన్ యూస్కి బాగుంటాయి. ఇగోండి, ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా వస్తుంది. పైన కింద బార్డర్ ఉందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది కూడా కల్నేతలో ఉందన్నమాట. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. శారీ కాస్ట్ వచ్చి 1550 అండి, ఫ్రీ షిప్పింగ్. ఇది కూడా అదేనండి, బ్రౌనే, కానీ మళ్ళీ ఇది మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ అన్నమాట. ఇది కూడా మహేశ్వరి సిల్క్స్ ఏను, సాఫ్ట్ మెటీరియల్ అన్నమాట. ఇది కిందటి వరకు అవి జరీ లేకుండా, ఇది జరీతో అన్నమాట. పైన కింద 1 ఇంచ్ వరకు సిల్వర్ కలర్లో ఉంది, డల్ ఫినిష్లో ఉంది జరీ. ఇదిగోండి, ఇది పళ్ళు పట్టు అండి. చక్కటి డిజైన్ అండి, చాలా ఇచ్చాం ఈ డిజైన్లో మనం. ఇక శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 1550 అనండి. ఇది కూడా కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి.
పైన కింద బార్డర్ ఉందండి. బ్లౌజ్ పీస్ కూడా దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. పైన కింద బార్డర్ ఉంది బ్లౌజ్ కూడా. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1550 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ నేను కట్టిన శారీ లాంటిదే. ఇది కూడా 1550 అనండి. పింక్ కలర్ అన్నమాట. డిజైన్ అయితే సేమ్ అలాగే ఉంది కానీ కొంచెం ఇది ఇంకొంచెం పెద్ద డిజైన్ వచ్చింది. నేను కట్టిన చీరలోనేమో కొంచెం చిన్న డిజైన్ ఉంది. మంచి పింక్ అండి. పింక్ మీద ఇట్లా వచ్చింది అనమాట. పళ్ళు పట్టు, ఫ్రంట్ పట్టు అండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉందండి. ఇది బ్లౌజ్ పీస్ అండి. ఇక్కడ ఏదో నాకు కొంచెం ఒక లైన్ ఇలా ఏదో బ్లాక్ కలరు మరి దేందో మరి ప్రింటింగ్ అప్పుడు ఏదైనా అంటిందేమో నాకైతే తెలీదు ఉంది ఇక్కడ. ఎవరన్నా ఈ చీర కావాలి అనుకుంటే నేను కొంత డిస్కౌంట్లో ఇచ్చేస్తాను, చూసుకోండి మరి. ఎందుకంటే ఇప్పుడు నాకు రిటర్న్ పంపిస్తే వెళ్ళిపోతుంది, కాకపోతే ఎందుకు అంటే కొంతమందికి నచ్చుతుంది కదా, కొంచెం అది వాషింగ్లో వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను. ఏం పర్లేదు, వాషింగ్లో అయితే వెళ్ళిపోవచ్చు. అడ్జస్ట్ చేసుకోగలము అనుకున్న వాళ్ళు నేను కొంత డిస్కౌంట్ ఇస్తాను, చూసుకోండి. తర్వాత ఇది వచ్చేటప్పటికి ఇది మహేష్ సిల్క్స్లోనే డల్ ఫినిష్తో పెద్ద బార్డర్ అనమాట. ఇది కొంచెం 2.5 ఇంచెస్ వరకు ఉంటుంది. బ్రౌన్ మీద మొత్తం డిజిటల్ ప్రింట్, దాని మీద మనకి డల్ ఫినిష్తో ఇచ్చాడనమాట. బార్డర్ వచ్చి చాలా బాగుంటుందండి. మహేష్ సిల్క్స్ కదా, రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. ఇదిగో దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1550 అండి, ఫ్రీ షిప్పింగ్. దాంట్లోనే చక్కగా ఒకలాంటి లైట్ ఒక రకమైన బ్రౌనిష్ ఆరెంజ్ అండ్ మస్టర్డ్ ఎల్లో, గ్రీన్, చాలా కలర్స్తో వచ్చిందండి. చాలా బాగుంది. మన బోర్డర్ అయితే పైన కింద కూడా జరీ విత్ పెసర గ్రీన్తో ఉందండి బోర్డరు. పళ్ళు కూడాను అయిపోయింది. ఎంత బాగుందో చూడండి, కొత్త డిజైన్ ఇది, బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఇదిగో ఇదంతా కూడా పళ్ళు అండ్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగో ఇది బ్లౌజ్ పీస్ అండి. ఇది పెసర గ్రీన్లో ఇచ్చాడనమాట బ్లౌజ్ పీస్. శారీ మొత్తం కూడా డిజైన్ చాలా కొత్తగా ఉందండి. దీంట్లో ఒక 2-3 కలర్స్ రిలీజ్ చేస్తాం మనం, చూసుకోండి ఎవరికి కావాలో. 1550 ఫ్రీ షిప్పింగ్ అండి. సారీ 1625 అండి. ఇది 1625 ఫ్రీ షిప్పింగ్. ఇది కూడా డిజిటల్ ప్రింటేనండి. చక్కటి ఇదండి, సర్ట్ బ్లూ, చాలా కలర్ కాంబినేషన్స్లో ఉంది. ఈ కిందకు వచ్చేటప్పటికి బోర్డర్ డల్ ఫినిష్లో బ్రౌన్లో ఉందన్నమాట. బ్రౌన్ అండి కలర్, చాలా బాగుంది చూడండి, రేర్ కలర్ ఇది కూడాను. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ పళ్ళు ఏముందో బ్లౌజ్ అదే ఇస్తాడు. ఇదిగో లోపలికి మార్చిందండి. ఇదిగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా. అలాగే ఇదిగోండి ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. పైన కింద కూడా డల్ ఫినిష్తో ఉంటుంది, లీవర్ ట్యాగ్తో ఉంది. 1650 ఫ్రీ షిప్పింగ్ అండి.
చాలా బాగుందండి, మెటీరియల్ సూపర్. ఇది వచ్చేటప్పటికి చక్కటి రామ గ్రీన్ అండి. ఇంకా దీంట్లో ఈ డిజైన్లో ఇది ఒక్కటే పీస్ ఉంది మన దగ్గర, ఎవరికి కావాలో తీసుకోండి మరి. చాలా బాగుందండి, నేను కూడా తీసుకున్నాను ఒకటి దీంట్లోనే. ఇదిగోండి, ఇది పండు అండి, చక్కగా హాఫ్ మూన్ లాగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది, ఫ్రంట్ అండ్ పండు. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ పీస్ కూడా మనకి చూపిస్తా, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్ అండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఇగో ఇది బ్లౌజ్ పీస్. మెటీరియల్ మాత్రం సూపర్ మెటీరియల్ అండి, ఇది మహేష్ సిల్క్స్. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోయిందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అందరూ. మంచి లైక్స్ ఇవ్వండి, మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్తో రోజు రోజుకి ముందుకు వస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.